హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. బాలీవుడ్ను వణికిస్తున్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు మరో బిగ్ స్టార్ను టార్గెట్ చేస్తుంది. ఇన్నాళ్ళు సల్మాన్ ఖాన్ వెంట పడిన ఆ ముఠా ఇప్పుడు స్టార్ హీరో రణ్వీర్ సింగ్కు నరకం చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకుంటున్న హరీ బాక్సర్ ఒక ఆడియో నోట్ రిలీజ్ చేశాడు. అందులో రణ్వీర్ సింగ్తో పాటు డైరెక్టర్ రోహిత్ శెట్టిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్కు చెమటలు పట్టిస్తున్నాయి. మాట తప్పినందుకు నీకు శిక్ష తప్పదు, నీ స్టాఫ్ను చంపేస్తాం, నీ 7 తరాలు గుర్తుపెట్టుకునేలా చేస్తాం అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. అసలు రణ్వీర్ చేసిన తప్పేంటి? ఆ ఆడియోలో ఏముంది? ముంబై అండర్ వరల్డ్లో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు చెబితేనే ఇప్పుడు సెలబ్రిటీలు వణికిపోతున్నారు. తాజాగా ఈ గ్యాంగ్ హిట్ లిస్ట్లోకి హీరో రణ్వీర్ సింగ్, దర్శకుడు రోహిత్ శెట్టి చేరారు. కొద్ది రోజుల క్రితం రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పుల ఘర్షణ మరొక ముందే ఇప్పుడు రణ్వీర్ సింగ్కు ఒక బెదిరింపు ఆడియో నోటు వచ్చింది. గ్యాంగ్స్టర్ హరీ బాక్సర్ వాయిస్గా అనుమానిస్తున్న ఈ ఆడియోలో రణ్వీర్ను స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం రణ్వీర్ సింగ్ ఏదో ఒక విషయంలో మాట తప్పాడట. అందుకు శిక్షగా ఈ వార్నింగ్ ఇస్తున్నట్లు ఆ గ్యాంగ్ స్టార్ చెప్పాడు. ముఖ్యంగా రణ్వీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ఆ గ్యాంగ్ లైట్ తీసుకుంది. నువ్వు కంప్లైంట్ ఇచ్చినా మాకు భయం లేదు, నీ మేనేజర్ల వివరాలు మా దగ్గర ఉన్నాయి అంటూ బెదిరించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మాట తప్పావు రణ్వీర్ సింగ్, నువ్వు ఒక్క మాట ఇచ్చి తప్పావు. మాట తప్పినందుకు శిక్ష ఏంటో నీకు చూపిస్తాం. మేము నిన్ను ఇప్పుడే ఏం చెయ్యం, కానీ నీ కింద పనిచేసే మేనేజర్లు, స్టాఫ్ను టార్గెట్ చేస్తాం. వాళ్ళు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారు, ఎప్పుడు వస్తారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నాయి అన్నీ మాకు తెలుసు. వాళ్ళని చంపితే అప్పుడు నువ్వే దారిలోకి వస్తావు. టైం ఉన్నప్పుడే లైన్లోకి రా, లేదంటే నీ 7 తరాలు గుర్తుపెట్టుకునేలా మా యాక్షన్ ఉంటుంది. నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావు కదా, పర్లేదు, మాకేం భయం లేదు అని ఆ ఆడియో నోట్లో ఉంది. రణ్వీర్ సింగ్ను బిష్నోయ్ గ్యాంగ్ 1 కోటి డిమాండ్ చేస్తుందట. ఆ డబ్బు ఇవ్వకపోవటం వల్లే ఈ వార్నింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. రోహిత్ శెట్టి, రణ్వీర్ సింగ్లు సల్మాన్ ఖాన్తో కలిసి పనిచేయడం, అతనికి సపోర్ట్గా ఉండటం కూడా ఈ గ్యాంగ్కు నచ్చడం లేదని సమాచారం. సల్మాన్తో ఎవరు పనిచేసినా ఇదే గతి అని గతంలోనే ఈ గ్యాంగ్ హెచ్చరించింది. అయితే ఈ బెదిరింపు వాయిస్ నోట్ విదేశాల్లోని సర్వర్ VPN ద్వారా వచ్చినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. దీంతో రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వద్ద భద్రతను పెంచారు. ప్రైవేట్ గార్డ్స్ తో పాటు పోలీసులను కూడా మోహరించారు. ఈ హరీ బాక్సర్ అనే వ్యక్తి లారెన్స్ బిష్నోయ్కు కుడిభుజం లాంటి వాడని, ప్రస్తుతం విదేశాలలో తలదాచుకున్నాడని, ఇలాంటి పనులు చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం సినిమాలోనే కాదు, నిజ జీవితంలోనూ విలన్ల బెడద బాలీవుడ్ హీరోలకు తప్పటం లేదు. సల్మాన్ ఖాన్ తర్వాత ఇప్పుడు రణ్వీర్, రోహిత్ శెట్టి పేర్లు హిట్ లిస్ట్లోకి రావటం ఇండస్ట్రీని భయపెడుతోంది. ముంబై పోలీసులు ఈ గ్యాంగ్ ఆగడాలకు ఎప్పుడు చెక్ పెడతారో చూడాలి.